హలో హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఉదయాన్నే అడావుడి లేకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తినే క్యారెట్ రైస్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే 2 క్యారెట్లు తీసుకుని మంచిగా కడిగేసి తురిమేసి పక్కన పెట్టుకున్నానండి. క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పోపు దినుసులు వేసుకొని 2-3 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం అల్లం పేస్ట్ అలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మీకు కొంచెం కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పర్వాలేదు. అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందే తురిమి పెట్టుకున్నాం కదండి క్యారెట్ని, అదంతా వేసేసి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ ఊకనే కుక్ అవుతుందిలేండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మంచిగా కలిపేసి, నేనైతే రైస్ని ముందే కుక్ చేసి పెట్టుకున్నానండి. అదే వండేసి పక్కన పెట్టాను కదా, 1 కప్పు రైస్ తీసుకుని మంచిగా వేసేసానండి. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసి అట్లా రైస్ మొత్తాన్ని క్యారెట్లు అలా కలిపితే అబ్బా, పెద్దవాళ్ళు గాను చాలా ఇష్టంగా తింటారని. ఇంట్లో కూరగాయలు కూడా అవసరం లేదండి, మంచిగా స్పూన్ వేసుకొని పెరిగేసుకొని తినొచ్చు, లేదంటే ఉత్తదైన ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి తినేయచ్చు అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. హెల్తీ కదండి, క్యారెట్ అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లా ముక్కలు చేసి పెడితే తినరు కాబట్టి కర్రీ ఫ్రై చేస్తే ఇట్లా రైస్ లాగా చేసామనుకో, తురిమాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి తెలియని కూడా తెలియదు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. క్యారెట్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రైస్ కానీ ముందే కుక్ చేసి పెట్టుకుంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎలాగుందో మీరు కామెంట్లో చెప్పండి, ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చిందండి క్యారెట్ రైస్. మీ ఇంట్లో కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.